జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. అయినా మీరు నన్ను ఎందుకు పిలిచారు అది ముందు చెప్పండి. రే, మధు మేడం గారు 50,000 శాలరీ అడ్వాన్స్ కావాలని మెయిల్ పంపించారు. ఈ కంపెనీలో శాలరీలు తప్ప అడ్వాన్స్లుండవని రిప్లై పంపించు. ఏంటి? మేడం అడ్వాన్స్ అడిగితే కుదరదని రిప్లై పంపాలా? మేడం అడిగితే కంపెనీ రాసిచ్చేయాలి. మీరు అరుస్తున్నావేంట్రా? మీరే అర్పిస్తున్నారు. నేను అరవమనలేదు, మెయిల్కి రిప్లై పెట్టమన్నాను. ఇలాంటి అప్రాచ్య పనులు నేను చేయను. అప్రాచ్య పనేంట్రా? అప్రాచ్యుడా? అవును మరి. కట్టుకున్న భార్య అని మినిమం కన్సర్న్ కూడా లేకుండా శాలరీ అడ్వాన్స్ అడిగితే లేదంటారా? లేదనే అంటున్నాను. మీ జేబులో డబ్బులు అడగలేదు సార్. మేడం శాలరీలోంచి ఇవ్వమంటున్నారు. శాలరీ డే రోజు శాలరీ తీసుకోమను. శాలరీ రోజు తీసుకోవాలని మేడంకి తెలీదా? మీరు చెప్పాలా ఏంటి? నోరు మూసుకుని చెప్పింది చెయ్యి. ఆ చెండాల మీద మీ చేతులతోనే చేయండి. మరి నువ్వున్నది ఎందుకురా? ఈ మెయిల్ మాత్రం నేను పంపలేను సార్. పంపించకపోతే నిన్ను ఇంటికి పంపించాల్సి ఉంటుంది. సాయంకాలం అయితే నేనే వెళ్తానండి. మీరు పంపించేదేంటి? ఉద్యోగం ఓడపీకి పంపిస్తానంటున్నా. నా ఉద్యోగం ఊడిపికని ఒక్కటే వచ్చి మీకు. ఇప్పుడు మెయిల్ పంపించకపోతే నిన్ను ఉద్యోగంలో నుంచి ఈ నిమిషమే ఓడపీకేస్తా. ఈ ఒక్క మెయిల్ మీరు పంపించండి. ఆ పాప నేను చేయలేను. మేడం గారు నాకు డైరెక్ట్గా మెయిల్ పంపలేదు, ఆవిడ గారి పిఏతో పంపించారు. ఓహో, అయితే సరే. బాస్ టు బాస్, పిఏ టు పిఏ. దీనికి మళ్ళీ మెయిల్ చేయడం ఎందుకు? డైరెక్ట్గా పిఏకే కాల్ చేసి చెప్పేస్తా. పిఏకి కాల్ చేయడం ఏంట్రా? చేస్తే మేడం గారికే ఫోన్ చేసి నేను కుదరదన్నానని చెప్పు. ఇందాకే చెప్పారు కదా, బాస్ టు బాస్, పిఏ టు పిఏ. మీకు కావాల్సింది మ్యాటర్ కన్వే అవ్వడం. ఐ విల్ కన్వే. బాగా బలంగా కన్వే చెయ్యి. స్వయంగా నేనే కుదరదంటే కుదరదు అన్నానని చెప్పు. ఇలాగే నొక్కి వక్కానించాలా? అవును, అలాగే నొక్కి చెప్తా. ఇంకా మెయిల్కి రిప్లై రాలేదు మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం, రూతర్ గారు ఫోన్ చేస్తున్నారు. హలో రూతర్ గారు. హాయ్ సంపు. టైం 11:30 దాటింది. లెమన్ జ్యూస్ ఏమన్నా తాగారా లేదా? రే, నువ్వు ఫోన్ చేసింది దేనికిరా? ఊరుకోండి. మినిమం కన్సర్న్, హాస్పిటాలిటీ లేకుండా మాట్లాడతారు. ఫోన్లో డైరెక్ట్గా విషయం మాట్లాడితే చెండాలంగా ఉంటుంది. మీకు అనుభవం లేదేమో. మేము ఎప్పుడైనా 100 రూపాయలు ఎవరినైనా అప్పడగాలన్నా కూడా ముందు ఫోన్ చేసి వాడి ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఆరోగ్యాల గురించి ఆరా తీసి వాడు తిన్నాడో లేదో కనుక్కొని వాడికి ఏదైనా అనారోగ్యం ఉంటే కాసేపు జాలి చూపించి ఏం చేస్తే గుణపడతాడో అని దాని మీద ఫ్రీ అడ్వైజులు ఇచ్చి ఇంత ఆయాసపడ్డ తర్వాత మెల్లగా నసుగుతూ 100 రూపాయలు అడుగుతాం. మీరేమో 50,000 రూపాయలు అడ్వాన్స్ లేదని చెప్పమంటున్నారు. హట్టు కాకుండా చెప్పడం మినిమం కల్చర్. మీరు ఊరుకోండి, నేను డీల్ చేస్తాను. సారీ సంపు, ఇక్కడ మా బాస్కి ఏదో డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తున్నాను. ఇంతకీ లెమన్ జ్యూస్ తాగావా లేదా? లేదు రూతర్ గారు. అబ్బా, రూతర్ రూతర్ అనకు. కాల్ మీ రూత్. మనం బాగా క్లోజ్ కదా. క్లోజ్గా ఉన్న వాళ్ళు నన్ను రూత్ అని పిలుస్తారు. క్లోజ్ ఏంట్రా క్లోజు? మధ్యలో మీరేంటి సార్ యాడ్ బ్రేక్ లాగా? మేడం హట్ అవ్వకూడదంటే ముందు పిఏనే దువ్వాలి. నువ్వు బానే దూతున్నావు కదా. కళ్ళు పోతాయి సార్. నేను మీకు చెడ్డ పేరు రాకూడదనే మాట్లాడుతున్నాను. మధ్యలో డిస్టర్బ్ చేయకండి, ఆగండి. సారీ సంపు. లెమన్ జ్యూస్ ఎందుకు తాగలేదు? కాస్త కోల్డ్ అయ్యేలా ఉంది రూతర్ గారు. రూత్, అది కాస్త కోల్డ్ అయ్యేలా ఉంది రూత్. లెమన్ అంటే సిట్రిక్. యాక్చువల్లీ సిట్రిక్ తగ్గడం వల్లనే మీకు కోల్డ్ అవుతుంది. ఇప్పుడే తాగాలి. అవునా? నిజమా? నిజంగా నిజం. కాసేపు ఆగాక వస్తాను. ఇద్దరం కలిసి లెమన్ టీ తాగుదాం. రే, లెమన్ పిండింది చాలు, విషయం చెప్పు. చెప్తాను సార్, కంగారెందుకు. సాంప్రదాయని మెయిల్ పంపించాను, రిప్లై రాలేదని అడగండి. రూత్, ఆ సంపు, మేడం శాలరీ అడ్వాన్స్ కోసం మెయిల్ పెట్టారు, ఇంకా రిప్లై రాలేదు. దానికోసమే ఫోన్ చేశాను. సార్ శాలరీ అడ్వాన్స్ కుదరదని చెప్పారు. మేడంకి చెప్పండి సంపు. అలాగే రూత్. మేడం, బాస్ శాలరీ అడ్వాన్స్ కుదరదని చెప్పారంట.
నేను శాలరీ అడ్వాన్స్ అడిగితే కుదరదంటారా? ఎలా కుదరదో చూస్తాను. హలో, ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఏంటి ఇంట్లో మొగుణ్ణి దబాయించినట్టు దబాయిస్తున్నావు? బాస్ ఇక్కడ. సార్, నాకు శాలరీ అడ్వాన్స్ కావాలని మెయిల్ పెట్టాను, చూసారా సార్? చూశాను. శాలరీ అడ్వాన్స్ ఇవ్వడం కుదరదు. ఎందుకు కుదరదు సార్? నన్ను ప్రశ్నించే రైట్స్ నీకు లేవు. సార్, ప్రశ్నించే రైట్ నాకు ఉంది సార్. నాకే కాదు సార్, మన కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఉంది సార్. నా శాలరీ అడ్వాన్స్ రిజెక్ట్ చేయడానికి కనీసం ప్రాపర్ రీజన్ చెప్పండి సార్. నా లెక్క ప్రకారం నీకు అడ్వాన్స్ ఇవ్వాల్సినంత గొప్ప టాలెంటెడ్ ఎంప్లాయ్ కాదు నువ్వు. సార్, నా పనిని తక్కువ చేసి నా ఈగోని టచ్ చేశారు. నేను అదే ఈగోతో అడుగుతున్నాను. మీ లెక్క ప్రకారం నాకంత టాలెంట్ లేదంటున్నారు కదా. నేనొక లెక్క అడుగుతాను, సరిగ్గా మీరు ఆన్సర్ చేస్తే నేనిక నోరెత్తను. అడ్వాన్స్ కాదు కదా, శాలరీ కూడా అస్సలు అడుగును, ఫ్రీగా పనిచేస్తాను. ఇవేం అవసరం లేదు. నో అన్నానంటే నో, అంతే. భయపడుతున్నారా? నాకు భయమేంటి? భయం లేదంటే ఒప్పుకోండి సార్. కొత్త కొత్త రూల్స్ పెట్టి నా జీతం ఖర్చైనా కాదు. మీరు మేడం గారు లెక్క చెప్పే టాలెంట్ ఉంటే పోటీకి నిలబడండి. రే, బిజినెస్లో మాస్టర్ని ఇక్కడ. కోట్ల టర్న్ ఓవర్. ఆఫ్టర్ ఆల్ ఒక లెక్క చెప్పలేనా? కాసుకుంట్రా. అది స్పిరిట్ అంటే. ఓసారి మాక పెన్ తీసుకోండి. అక్కర్లేదు, నోటితోనే చెప్పేస్తా. అలా కాదు, ఓ క్లారిటీ ఉండాలి కదా. రూతరనే కూడా అర్థం కావాలి. అవును సార్, మా పీత ప్రేమికి అర్థం అవ్వాలిగా. నేను రూతరన్నయ్య దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నాను. బోర్డు మీద రాయండి. తీసుకున్న ఆ 1000 ఎక్కడో పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఆ 1000 కొట్టేయండి. ఇంకొకరి దగ్గర 500 అప్పు తీసుకున్నాను. అందులో 300 ఖర్చు చేశా. 500లో 300 పోతే ఎంత? 200. ఇప్పుడు మిగిలిన ఆ 200ని రూతరన్నయ్య దగ్గర తీసుకున్న 1000లో ఒక 100 రిటర్న్ ఇచ్చా. 500 తీసుకున్న అతనికి ఓ 100 తిరిగిచ్చా. ఇప్పుడు 1000 రూపాయలు అప్పు తీసుకున్న రూతరన్నయ్యకి ఎంత తిరిగివ్వాలి? 900. 500 తీసుకున్న అతనికి ఎంత ఇవ్వాలి? 400. 900 ప్లస్ 400 ఎంత? 1300. నేనెంత ఖర్చు చేశా? 300. 1300 ప్లస్ 300 ఎంత? 1600. నేనెంత అప్పు చేశాను? 1500. మరి ఈ 1600 ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి సార్. ఇంకేం చెప్తారు సార్? ఒప్పేసుకోండి. హే, ఇదేదో మాయ. హలో, కళ్ళ ముందు లెక్కుందిగా, అందుకే బోర్డు మీద వేయమన్నా. ఇప్పుడు అడ్వాన్స్ నా అకౌంట్లో వేయండి.